విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే వచ్చింది. దీని మీద అంటే గతంలో చాలా మంది చాలా రకాలుగా పోరాడారు. ఆంధ్రాకి సంబంధించి ఆంధ్ర ఉక్కు విశాఖ హక్కు అని చెప్పేసి చాలా మంది దీని మీద నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రోజులు అటు కేంద్రాన్ని ఒత్తిడి తేవకపోగా ప్రైవేటీకరణను ఆపకుండా చేసినటువంటి పని. కానీ ఈ 5 ఏళ్లలోనే ముఖ్యంగా అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 25 మందికి పైగా ఎంపీలను రాజ్యసభ మెంబర్లను పెట్టుకుని కూడా కేంద్రాన్ని ఒక్కసారి కూడా నిధులను అడిగే పని కూడా పెట్టుకున్నది. కానీ ముఖ్యంగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఈరోజు విశాఖలోని స్టీల్ ప్లాంట్ని అయితే సందర్శించారు. ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. మనం చాలా క్లియర్గా వినొచ్చు. ఆయన మాటలు మనకి అంటే అర్థం కావాలని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అస్సలు అసాధ్యం, ఇక్కడ అవకాశమే లేదు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా నేను నోట్ చేసుకున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అన్ని విషయాలు వివరిస్తాను. త్వరలోనే దీనికి సంబంధించి ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయండి, తద్వారా మళ్ళీ లాభాల పాట పట్టించవచ్చు అని చెప్పి కోరారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పలుసార్లు దీని మీద చర్చించుకుని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా దీని మీద కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. కంప్లీట్గా అంటే ప్రైవేటీకరణ జరిగిపోతుంది, ఇంకా అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏమీ చేయట్లేదు, వాళ్ళ కింద బానిసలు అయిపోయారు. ఎన్డీఏ కూటమిలో భాగం అయిపోయిన తర్వాత ఇంకా కేంద్రం ఏం చెప్పినా సరే వీళ్ళు జీ హుజూర్ అనాల్సిందే అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మాట్లాడారు. కానీ దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు వచ్చి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు. ప్రైవేటీకరణ అనేది ఇక్కడ జరిగే అవకాశమే లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అని చెప్పి చాలా క్లారిటీగా ఇచ్చారు. సో ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఆయన ఈరోజు అక్కడ విజిట్ చేసి అన్ని విషయాలు కూడా నోట్ చేసుకుని ఎంత మనం ఇస్తే ఇక్కడ కనుక మనం మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకురావచ్చు అని చెప్పే ఉద్దేశంలో అయితే ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ అవకాశమే లేదని అయితే కేంద్ర మంత్రి అయితే మాత్రం స్పష్టం చేశారు.